గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఏడాది పూర్తయినటువంటి సందర్భంలో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామానికి ఒక బూత్ కమిటీ కన్వీనర్ ఉంటారు, కో కన్వీనర్ ఉంటారు, వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళాలి. అలాగే ప్రతి 60 యూనిట్లకి ఒక కుటుంబ సాధికార సారథి అని చెప్పి ఒకరు నియమించాం, ఇద్దరు నియమించాం, వారు కూడా వెళ్ళాలి. అలాగనే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నియోజకవర్గంలో ఎక్కడైతే ఓటు ఉందో ఆ ఓటున్న ఇంటి ఏదైతే నియోజకవర్గంలో ఆయన 60 ఇళ్లకి ఒక కుటుంబ సాధికార సారథిగా ఉన్నారు. అలాగే నేను కూడా ఉన్నాను. నా నియోజకవర్గంలో, నా గ్రామంలో నేనున్నాను. ఈరోజు అక్కడ కూడా ఇంటింటికి వెళ్ళి చేస్తున్నాను. అంటే ఈరోజు మన పరిపాలన ఎలా ఉంది, ప్రజలకి ఎన్నికల ముందు ఏవైతే చెప్పామో అవన్నీ అమలు చేస్తున్నామా లేదా. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో వైసీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మీరు వాగ్దానాలు ఇచ్చారు, అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి నుంచి మాకు వారసత్వంగా వచ్చినటువంటిది 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు వచ్చాయి, 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు వచ్చాయి. ఈరోజు ఒక పక్కన పెండింగ్ బిల్లుల సమస్య తీర్చుకుంటున్నాయి, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి, ఇంకో పక్కన సంక్షేమాన్ని అమలు చేస్తున్నాయి. ఈరోజు ఆ సంక్షేమం కూడా అరాకొరా సంక్షేమం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిలో మాట మార్చాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల కాలంలో కూడా 134 హామీల్ని తొంగలోకి తొక్కినటువంటి వ్యక్తి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెద్ద జగన్ మోసాల రెడ్డి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఏదైతే ఎన్నికలు చెప్పామో ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అందరికీ తల్లికి 100 ఇస్తామని చెప్పాం. ఈరోజు అందరికీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి అమ్మఒడి అని చెప్పి 5,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అలాగే ఎన్నికల ముందు చెప్పాం 3,000 రూపాయలు పెన్షన్ 4,000 చేస్తామని. చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన మరుక్షణమే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాం. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి అయితే 3,000 6,000 చేశాం. ఎవరైతే 100% మంచం నుంచి లేవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు 15,000 కూడా ఇస్తున్నాం. ఈ రకంగా ఈరోజు రాష్ట్రంలో 64 లక్షల మందికి ఈరోజు పెన్షన్ రూపంలో 34,000 కోట్ల రూపాయలు ఏడాది ఇస్తున్నాం. అలానే ఈరోజు రైతు బంధు పథకం, అన్నదాత సుఖీభవ, ఆ పథకాన్ని కూడా ఈ నెల నుంచి అమలు చేస్తున్నాం. ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఆ 20,000 రూపాయల్లో ఈరోజు ఈ నెలలోనే 7,000 రూపాయలు ఇస్తాం, మరొక 3 నెలలు పోయాక 7,000 ఇస్తాం, మరొక 3 నెలలు పోయాక 6,000 ఇస్తాం. అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకంలో ఇస్తాం. అన్నా క్యాంటీన్లు మళ్ళీ 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని తెరిపిస్తాం. అవన్నీ కూడా తెరిపించాం. అలాగే రేపు మహిళలకి ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ జిల్లా ఏ జిల్లాకి ఆ జిల్లా పరిధిలో వాళ్ళు ఎక్కడ ఆర్టీసీలో బస్సులో ప్రయాణం చేసినా వర్తించుతాం. అలానే ఈరోజు ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన చేయాలని మా లక్ష్యం. అందుకనే ఇప్పటివరకు ఈ ఏడాదిలోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు పరిశ్రమలు వస్తేనే ప్రగతి వస్తుంది, పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఉత్తరాంధ్రలో మన విశాఖపట్నంలోనే ఈరోజు విశాఖపట్నానికి టీసీఎస్ వస్తుంది, అలానే కాగ్నేట్ వస్తుంది, అలాగే గూగుల్ వస్తుంది. ఈ 3 సంస్థలు వస్తే ఏడాదిన్నరలోనే 32,000 ఉద్యోగాలు రాబోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే మన పిల్లలు చదువుకుంటుంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు వెళ్ళాలి, లేదా చెన్నై వెళ్ళాలి, లేకపోతే బాంబే వెళ్ళాలి అనే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. దాంట్లో అందుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగులైనటువంటి నిరుద్యోగులు చదువుకునే వాళ్ళకి. ఏదో పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం. గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క కాలంలో ఒక్క పూడికి చేత పని చేయాల. ఈరోజు మళ్ళీ ఈ నియోజకవర్గం మొత్తం అన్ని కాలువలో కూడా నారాయణపురం, మంచుధార, అలానే ఓపెనర్ ఛానల్స్లో కానీ అటు అన్ని ఛానల్స్లో కూడా ఇప్పటికే నేను ఒక 7-8 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులన్నీ చేయిస్తున్నాను. అంటే కనీసం నీరుని నడవాలి, రైతులకు నీటి ఇబ్బంది ఉండకూడదు అనే ఆలోచనతో ఈరోజు ఈ ఏడాదిలోనే సుమారు 7-8 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని కాలువల్లో కూడా వీడౌట్ చేసే కార్యక్రమాలు చేస్తుంది. అలానే ఒక పక్కన రోడ్ల నిర్మాణం, ఆ రోజు పోయినటువంటి రోడ్ల నిర్మాణానికి కూడా మళ్ళీ నిధులు శాంక్షన్ ఇచ్చాను. ఈరోజు వాటికి కూడా చేయబోతున్నాం. అలానే ఇప్పటికే 295 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు, సిమెంట్ రైలు నిర్మాణానికి ఇచ్చాను. అన్ని గ్రామాల్లో ఇచ్చాను. ప్రతి ఊరు నా నిర్ణయాలు, నా టార్గెట్ ఒక ఏడాదిన్నరలో ప్రతి ఇంటింటికి కుళాయి ఇవ్వాలి.
ప్రతి వీధిలో సిమెంట్ రోడ్డు ఉండాలి. ఆ సిమెంట్ రోడ్డుకి ఇరుపక్కల కూడా చిన్న డ్రైన్స్ ఉండాలి. ఎందుకంటే వాడుకు నీరు వచ్చి రోడ్డు మీద ఉంటే ఇప్పుడు ఈరోజు ఈ గ్రామం ఉంది, రోడ్డు చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా గట్టిగా ఉంది. కానీ రోడ్డు మీదకి నీరు వచ్చి నిలబడడం వల్ల ఈరోజు బురదగా ఉంటుంది. దానివల్ల ప్రజలకు చాలా అసౌకర్యం. కాలు జారి పడిపోయే వాళ్ళొకరు, తల పగిలిపోయే వాళ్ళొకరు, నడువు విరిపోయే వాళ్ళొకరు, అనేక ప్రమాదాలకు గురవుతారు. ఇవన్నీ కూడా నేను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు నియోజకవర్గంలో 295 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఇచ్చారు. ఈరోజు చాలా వరకు పనులు చేస్తున్నాం. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాలు కూడా పూర్తి చేస్తాం. ఒక పక్కన రోడ్లను అభివృద్ధి చేయాలి, ఇంకో పక్కన ఇరిగేషన్ అభివృద్ధి చేయాలి, ఇంకో పక్కన ప్రతి ఇంటికి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. అలానే వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఈరోజు మేము ఇంటింటికి వెళ్తున్నది ఏదో పాంప్లెట్ ఇచ్చి రావడానికి కాదు, వాళ్ళ సమస్యలు అడుగుతున్నాం. మేము ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నాం. ఆ పథకాలు అర్హత ఉండి ఆ ఇంట్లో ఎవరికైనా రాకపోతే మేమే నమోదు చేస్తున్నాం. ఈరోజు వెంటనే ఈరోజు ఆ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచే ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా దాని మీద స్పందిస్తారు, దాని మీద చర్యలు తీసుకుంటారు. ఎవరైనా అధికారులు పని చేయకపోతే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అంటే ఈరోజు ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం ఇదేదో మేము పాంప్లెట్ ఇచ్చి మా ప్రభుత్వం బాగుందని అడగడమే కాదు. ఆ ఇంట్లో పెన్షన్ రాకపోయినా, ఆ ఇంట్లో తల్లికి వందనం రాకపోయినా, ఆ ఇంట్లో గ్యాస్కి డబ్బులు పడకపోయినా, ఆ ఇంట్లో ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయినా, ఎవరు ఏ సమస్య చెప్పినా ఆ సమస్యను నమోదు చేస్తాం. ఆ నమోదు చేసినటువంటి సమస్యని ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రభుత్వం వాళ్ళు వెంటనే అధికారులు స్పందిస్తారు. అంటే పరిపాలనను సింప్లిఫై చేయాలి. ఈరోజు అదేవిధంగా ఆ ఆలోచన విధానంతో ఈరోజు కార్యక్రమాలు రూపొందించాం. ఈరోజు ఇంటింటికి వెళ్తున్నాం. ప్రజలు ఎక్కడా కూడాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఈ ఏడాది పరిపాలన బాగుంది అనేటటువంటి సమాధానం. దానికి కారణం మేమేమి అరాకొర సంక్షేమం చేయడం. ఈరోజు గ్రామాల్లో ఎంతమంది ఉంటే అంతమంది, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం, రైతులు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. మేము ఎక్కడా కూడా గతంలో వాలంటీర్ వ్యవస్థను పెట్టి అమ్మఒడి ఇవ్వాలంటే 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాలంటీర్ వ్యవస్థను పెట్టి అమ్మఒడి ఇవ్వాలంటే 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి, లేకపోతే వాళ్ళని రమ్మనమని చెప్పి నీ ఆధార్ కార్డుతే నీ తంబయ్యు, ఎక్కడ ఏళ్ళు మొత్తం అయ్యో, అక్కడ కాలు తనుగుద్దు, ఎక్కడేమో చేయి తనుగుద్దు అని చెప్పి మాట్లాడాలి. ఈరోజు ఆ పరిస్థితి లేదే. ఏ తల్లి ఎక్కడికి పోలా, ఏ తండ్రి ఎక్కడ పోలా. మేము నేరుగా వివరాలన్నీ స్కూల్స్ నుంచి సేకరించాం. ఆ వివరాలన్నింటితో నేరుగా మా తల్లిలో అకౌంట్లో డబ్బులు వేసాం. ఇది మా పరిపాలన. అలాగే ఈరోజు రైతులు ఉన్నారు. ఆ రోజు రైతులకి రైతు బంధు పథకం రైతు భరోసా పథకం రావాలంటే ఆడేమో అడిగి వెళ్ళాలి, ఏలు ముద్ర పెట్టాలి, కాలుతో నెట్టాలి, చేయితో నెట్టాలి, ముద్దు పెట్టాలి, ఇవన్నీ ఇచ్చేయాలి. ఈరోజు వాడేం లేదు. ఈరోజు నేను ఏ ఒక్క రైతుని ఎక్కడికి వెళ్ళమని అండంలా. రెవెన్యూ రికార్డులు తప్పులు ఉంటే వాళ్ళు సరి చేసుకోమని చెప్తున్నాం తప్ప పథకాలు ఇవ్వడం కోసం ప్రజలు మేము ఎక్కడికి తిప్పించడంలా. రేపు రైతులందరికీ మేమే తయారు చేస్తాం లిస్టులన్నీ. ఈరోజు ఆ లిస్టులన్నీ కూడా ఈరోజు సచివాలయాల్లో పెట్టాం, వాట్సాప్లో కూడా పెడుతున్నాం. ప్రజలకి సమాచారం ఇవ్వాలి. ఎవరైనా అర్హత ఉండి తప్పిపోతే వాళ్ళు ఇమీడియట్గా నమోదు చేసుకుంటే తప్పనిసరి వాళ్ళకు కూడా ఇస్తాం. అంటే మా ఆలోచన ప్రతి ఒక్కరికి అందించాలని, అంతేగాని నీకు అమ్మఒడి ఉంటే ఈ ఓటు రాదు, లేకపోతే ఇది ఉంటే అది రాదు అని చెప్పేటటువంటి సాకులు మా దగ్గర ఏం లేవు. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు గ్రామాల్లో కూడా పర్యటిస్తున్నాం. ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే మాకు కూడా తెలుస్తుంది, ప్రజల్లోకి వెళ్తేనే తెలుస్తుంది. మేము ఏదైనా పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా, అధికారులు తప్పులు చేసినా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి సమాచారాన్ని బట్టి మా తప్పులు మేము సరి చేసుకోవడానికి కూడా ఇది ఒక చక్కనైన అవకాశం. అందుకని సుప్రపాలనలో తొలడిగే కార్యక్రమాన్ని ఈరోజు ఈ పీజాపేట గ్రామం ఆంధ్రస్మండలంలో చేస్తున్నాం. ఈరోజు నేను ఈ నెలలో 20 రోజులు తిరుగుతాను. అలానే ఎందుకని మా శ్రేణులు కూడా వెళ్ళమంటున్నాను. ఈరోజు మా కార్యకర్తలు, మా నాయకులు కూడా ఇంటింటికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. సమస్యలు పరిష్కరించే ధైర్యం మనకుంది, పరిష్కరించాలనే ఆలోచన మనకుంది, పరిష్కరించాలనే మనసు మనకుంది. అంతేగాని ప్రజలను ఎవరిని 10 సార్లు తిప్పించాలనే ఆలోచన మనకు లేదు. దానికి మనం పార్టీ యంత్రాంగం అంతా కూడా కట్టుబడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అలాగే పేరు నాని చెప్పారు. ఈరోజు పేరు నాని ఒక మాజీ మంత్రి మాట్లాడుతున్నాడు వైసీపీలో. రప్పాని నరికేయమంటున్నాడు, చీకట్లో నరికేయమంటున్నాడు. ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలకు హింస పెట్టారు, వ్యవస్థలకు హింస పెట్టారు, అధికారులకు హింస పెట్టారు, ఉద్యోగస్తులకు హింస పెట్టారు. ఈరోజు ఆ హింసని తరిమేయాలనే ఉద్దేశంతోనే బ్యాలెట్ అనేటటువంటి దాంతో యుద్ధం చేశారు ప్రజలు. కానీ ఇంకా వాళ్ళలో ఆ అహంకారం పోలేదు, ఏదైతే అనైతిక లక్షణాలు ఉన్నాయో పోలేదు. ఈరోజు ఒక మాజీ మంత్రి, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, చీకట్లో మీరు నరికేయండి, తెలుగుదేశం వాళ్ళు నరికేయండి, జనసేన వాళ్ళు నరికేయండి, మనం వచ్చిన మరుసటి క్షణంలోనే నరికేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళని ఏమనాలి? నేను డిమాండ్ చేస్తా ఉన్నా డీజీపీ గారికి, ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేటటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేయండి. ఈ రాష్ట్రంలో ఉండడానికి వాళ్ళకి అదే హక్కు లేదు. కనీసం ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
పాపభీతి కూడా లేనటువంటి వ్యక్తి, కనీసం ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఒక మంత్రి, ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక సభ్యుడు ఈ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి వాడు కూడా ఈరోజు కూడా దానిపైన ఖండించకపోవడం, ప్రజలకి క్షమాపణలు చెప్పడం అనేది లేకుండా ప్రవర్తిస్తున్నారంటే ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు, వాళ్ళ పార్టీ సభ్యులు ఎలా ఉన్నారు, ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించాలి. ఎవరైనా చంపేయమని మాట్లాడుతున్నాడు, మీరు చీకట్లో చంపేయండి, ఆడిని చంపేయండి, ఈయన్ని చంపేయండి అని మాట్లాడు. ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పి నేను డీజీపీ గారికి వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, కేసులు నమోదు చేసి రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఎందుకంటే కొంతమంది రౌడీస్ ఉంటారు, ఆ రౌడీలను ఒకప్పుడు ఏం చేస్తుంటాం, ఆ జిల్లాల నుంచో లేకపోతే ఆ ప్రదేశాల నుంచో వాళ్ళని బహిష్కరిస్తాం. అలానే పేర్నినాని లాంటి తీవ్రవాదులు, అంటే ప్రజాస్వామ్యం ముసుగులో తీవ్రవాదుల కన్నా ఘోరంగా ప్రవర్తించేటటువంటి ఇటువంటి వ్యక్తులు సభ్య సమాజంలో ఉండడానికి అనర్హుడు కాబట్టి ఇతనిపైన కేసులు నమోదు చేయాలి, నమోదు చేసి రాష్ట్రం నుంచి అతన్ని బయటికి పంపించే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.